బుధవారం నాడు తాడేపల్లి కేంద్రం కార్యాలయం వేదికగా వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జగన్ భేటీ కానున్నారు. వైసీపీ వర్గాలు దీన్ని అత్యంత కీలక సమావేశంగా భావిస్తున్నాయి. ఇంతకీ మీటింగ్లో జగన్ ఏం చెప్పబోతున్నారు? 2 ఏళ్ల కూటమి పాలన వైఫల్యాలపై క్యాడర్కి దిశానిర్దేశం చేస్తారా? పార్టీ తరఫున భవిష్యత్ కార్యాచరణపై ఒక కీలక ప్రకటన ఉండబోతోందా? ఈ మీటింగ్లో పార్టీ క్యాడర్కి ఎలాంటి సందేశము, సంకేతము ఇవ్వబోతున్నారు? ఏపీలో కూటమి సర్కార్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు వైసీపీ క్యాడర్ను ఆ పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తోందట. దీనిలో భాగంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తోండటంతో ప్రతిపక్ష వైసీపీ ముందస్తు వ్యూహాలకు పదును పెడుతోందట. దీనిలో భాగంగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ కోఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ముఖ్య నేతలంతా తప్పనిసరిగా హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలపై జగన్ సుదీర్ఘంగా చర్చించనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై పార్టీ నేతలకు జగన్ రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారని సమాచారం. ఇక పార్టీ కమిటీల పునర్నిర్మాణం, క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ అంశంపై సమగ్ర సమీక్ష జరగనుందని తెలుస్తోంది. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేయడంపై జగన్ ఫోకస్ పెట్టారట. ఇక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే దానిపై వైసీపీ లీడర్లకు, క్యాడర్కు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ మధ్య పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పన్నుల భారం, శాంతి భద్రతల సమస్యలు, రాజధాని అమరావతి మినహా మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేశారంటూ వస్తున్న ఆరోపణలను జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని వైసీపీ వర్గాల టాక్. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తోన్న వైసీపీ క్షేత్రస్థాయి నుంచి దానిపై ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే గత ఎన్నికల ఓటమిపై పోస్ట్ మార్టం పూర్తి చేసిన జగన్ రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నారని సమాచారం. దీంతో ఈ భేటీపై వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.